ఎన్నికల సమయంలో గెలుపు కోసం అడ్డు అదుపు లేకుండా ఇచ్చిన హామీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను వెంటాడుతున్నాయి. హామీలు నెరవేర్చాలని ఒక పక్క ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి, ప్రజా సంఘాల నుంచి డిమాండ్లు బలంగా వస్తున్నాయి. దీనికి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేసిన సమ్మె నిదర్శనం. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపైన, నాయకుల్లో లోపించిన చిత్తశుద్ధిపైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్. మంత్రుల జీతాల్లో సగం కోత అంటూ తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై మీడియాలో విస్తారంగా కథనాలు వచ్చాయి. ఒక రకంగా చూస్తే ఇది ఆదర్శంగా కనిపిస్తుంది, మరో రకంగా పరిశీలిస్తే నాటకీయం అన్న అభిప్రాయం కలుగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కొంత నిలుపుదల చేసుకుని ఆ డబ్బును రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలకు వాడతారట. మామూలుగా అయితే మెచ్చుకోవాల్సిందే, కానీ ఉద్యోగుల బకాయిల మొత్తానికి కొన్ని నెలల పాటు వీరి జీతాలు సగం మాత్రమే తీసుకుంటే మిగిలేదానికి అసలు పోలికే లేదు. అందుకే నాటకీయత అని అనవలసి వస్తుంది. కొండంత బకాయికి గోరంత కూడా కాని సొమ్ము ఆదా చేస్తే ఎలా సరిపోతుంది? ప్రస్తుతం ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? వీరు చూపుతున్న పరిష్కార మార్గాలేమిటి? జబ్బు ఒకటైతే మందు మరొకటి వేసినట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన రాష్ట్రాలు ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. రోజు రోజు అప్పు చేయకపోతే గడవని పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా ఇచ్చిన హామీలు వెంటాడుతున్నాయి. ప్రజలను ఏమార్చి పవర్ సాధించిన తర్వాత అనేక పిల్లిగంతులు వేయాల్సి వస్తోంది. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు, సాధారణ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయి సుమారు 14,000 కోట్లని లెక్కలు చెబుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు నెలకు 10 కోట్ల రూపాయలు కూడా కాకపోవచ్చు. ఇందులో సగం ఆపుకుని ఉద్యోగులకు చెల్లిస్తామని చెబితే హాస్యాస్పదం అనిపించదా? పోనీ వీరు పూర్తిగా తమ జీతాలు తగ్గించుకుంటే అది వేరే విషయం, అందుకు అభినందించవచ్చు. కానీ హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల జీతాల్లో సగం చొప్పున 6 నెలల పాటు తీసుకోకుండా ఉంటారట. ఆ తర్వాత ఆ మొత్తం బకాయిలతో సహా తీసుకుంటారనే కదా అర్థం. ఏపీలో తెలుగుదేశం తరఫున భజన చేసే ఎల్లో మీడియాకు అక్కడి ప్రభుత్వం ఒక లీక్ ఇచ్చింది. హిమాచల్లో మాదిరి సంక్షోభం రాకుండా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఆ మీడియా ప్రచారం ఆరంభించింది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ స్కీముల్లో అనర్హుల ఏరివేత, దుబారా వ్యయం నియంత్రణ అవశ్యం అంటూ ఆ మీడియా చెబుతోంది. బహుశా ఎల్లో మీడియాను సంతోషపరచడానికో ఏమో తెలియదు గాని ఏపీ కన్నా ముందుగా తెలంగాణలో దాన్ని పాటించడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైందన్న ఇంప్రెషన్ కలుగుతుంది. అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు కొంతకాలం సగం చొప్పునే తీసుకుంటారట. ఇతర ఆదాయ మార్గాలు కూడా అన్వేషించాలని తలపెట్టారు. అది తప్పు కాదు. కానీ అసలు సమస్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాని, ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గాని ఇచ్చిన హామీల భారం అన్నది వాస్తవం కాదా? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు కొత్త డ్రామా నడపాలని చూస్తున్నట్లుగా అనిపించడం లేదా? తెలంగాణ తర్వాత ఏపీలో కూడా ఈ తరహా సీన్ ను చూస్తామేమో తెలియదు. ఏపీలో దాదాపు 40,000 కోట్ల రూపాయల మేర ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో రిటైర్ అయిన వారికి రావాల్సిన ఫైనల్ సెటిల్మెంట్ మొత్తాలు సకాలంలో చెల్లించకపోవడంపై హైకోర్టు కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. అయినా ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని స్థితిలో ప్రభుత్వం ఉందనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ సిబ్బందికి, అలాగే అన్ని వర్గాల ప్రజలకు పలు హామీలు ఇచ్చింది. ఉదాహరణకు వృద్ధాప్య పెన్షన్ ను 2,000 నుంచి 4,000 చేస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 చొప్పున చెల్లిస్తామని, ఇలా అనేక వాగ్దానాలు చేశారు. పైగా ఇవన్నీ 100 రోజుల్లో నెరవేరుస్తామని కూడా ప్రజలను నమ్మించే యత్నం చేశారు. ప్రజలు విశ్వసించారా లేక ఇతర కారణాల వలన అన్నది చెప్పలేం గాని కాంగ్రెస్ అయితే అధికారంలోకి రాగలిగింది. ఆ తర్వాత అసలు కథ ఆరంభమైంది. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని, మిగులు రాష్ట్రాన్ని లోటు రాష్ట్రంగా చేశారని, కాళేశ్వరంపై 1,00,000 కోట్లు వృధా చేశారని, ఇలా పలు విధాలుగా సమస్యలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తున్నారు. ఇవన్నీ తెలియకుండానే ఎన్నికల వాగ్దానాలు చేశారా? ఎల్లకాలం ఇది సాగదు కదా. సడన్ గా ఆర్టీసీ సిబ్బంది రియాక్ట్ అయ్యారు, సమ్మెకు దిగారు. ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా ప్రభుత్వానికి పెద్ద కళంకంగా మారింది. దాంతో రేవంత్ ప్రభుత్వం వేగంగా స్పందించవలసి వచ్చింది. ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఒక పరిష్కారం కనుగొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కమిటీ వేస్తామని చెప్పారు. ఇది కొంత సమయం తీసుకునే కసరత్తు తప్ప మరొకటి కాకపోవచ్చు. అలాగే ఆయా వర్గాల వారు తమకిచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆందోళనకు దిగితే ప్రభుత్వానికి మరింత ఎరకాట పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల్లో ఏర్పడిన అసంతృప్తిని కొంతైనా పోగొట్టాలని రేవంత్ సర్కార్ దశల వారీగా రైతు బంధు స్కీమును అమలు చేస్తోంది. రుణమాఫీని కొంతమేర చేశారు. అయినా ఇతర సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ప్రైవేట్ కాలేజీల వారు కొన్ని నెలల క్రితం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అక్కడికి హైదరాబాద్ లో భూముల అమ్మకం వంటి వాటి ద్వారా కొంత డబ్బు సంపాదిస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు వస్తున్న ఆదాయానికి సంబంధం ఉండడం లేదు. దీనివల్లే ప్రభుత్వం 1,000 కోట్ల అప్పులు చేయవలసి వస్తోంది. ఈ ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 18,900 కోట్లు అప్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రతి నెల సగటున 6,300 కోట్ల రూపాయలు అప్పు చేయాలన్నమాట. అంటే రోజుకు 210 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలన్నమాట. ఇప్పటికే తెలంగాణ అప్పు సుమారు 8
లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది ఇంకా పెరుగుతుంది. అయినా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం అసాధ్యం అని చెప్పక తప్పదు. కానీ ప్రస్తుతం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాలు విలాసవంతమైన రీతిలో ఖర్చులు చేస్తున్నాయి. అవినీతికి కొదవే లేదు. ప్రజలను మభ్యపెట్టడానికి ఇష్టారీతిన ఎన్నికల ప్రణాళికలను ప్రకటించడం వంటివి చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేస్తున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చాలా ఏళ్ల క్రితం అమెరికాలో చేసిన ఒక వ్యాఖ్య అర్థవంతమైనదే అనుకోవాలి. మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు రాజకీయ నేతలుగా మేము చేయకుండా ఉంటామా అని ఆయన అన్నారు. చమత్కారం కోసం ఆ మాట చెప్పినా అది పూర్తి సత్యమే అని భావించాలి.